నా పేరు విజయ్. నా లైఫ్లో మర్చిపోలేని ఊహించలేని సంఘటన ఒకటి జరిగింది. ఈ విషయం తలుచుకుంటేనే నాకు చాలా భయం వణుకు వస్తుంది. 6 నెలల క్రితం నేను ఇంటర్వ్యూ కోసం ఎర్నాకుళం వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఒక ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఇంటర్వ్యూ అయిపోయిన నైట్కే నా ట్రైన్. ఈలోపు నా ఫ్రెండ్ కాల్ చేసి, రే విజయ్, ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏమోరా, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. సర్లే, వస్తుందిలే. మరి నువ్వు హైదరాబాద్కి వస్తున్నావా? ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నావా? యా, డన్. ఏ ట్రైన్ రా? అదే అరేబియన్ ఎక్స్ప్రెస్ రా. రే, ఏమంటున్నావు? నీకు ఆ ట్రైన్ గురించి తెలీదా? ఆ ట్రైన్లో ఉన్న ఒక బోగీలో దయ్యం ఉంది. హే మెంటల్, ట్రైన్లో దయ్యం ఏంట్రా? ఫుల్లా మాట్లాడుకో. నిజం రా. అందుకే ఆ ట్రైన్ అసలు ఎవరూ తొందరగా ప్రిఫర్ చేయరు. అది అరేబియన్ ఎక్స్ప్రెస్ కాదురా, ఆత్మల ఎక్స్ప్రెస్. నీకు ఆ ట్రైన్ తప్ప ఇంకే ట్రైన్ దొరకలేదా? రే, లాస్ట్ మూమెంట్లో ఏ ట్రైన్ టికెట్స్ లేవురా ఈ ట్రైన్లో తప్ప. నువ్వు జాగ్రత్త. ఇంతకీ ఆ దయ్యం ఉందన్నావే, ఏ బోగిరా మామా? S7. పిచ్చి నాటకాలు చేయకు. నీ కుతూహలం నాకు తెలుసు. బట్ దిస్ టైమ్ బీ కేర్ఫుల్ అని కాల్ కట్ చేశాడు. నేను వాడి మాటలు అస్సలు పట్టించుకోలేదు. ట్రైన్కి టైం అవుతోందని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కొంచెం సేపటికి ట్రైన్ మూవ్ అయింది. తెచ్చుకున్నది తిని పడుకున్నాను. కొంచెం సేపటి తర్వాత లేచి బాత్రూమ్కి వెళ్ళాను. అప్పుడు S7 బోగి గుర్తుకొచ్చింది. S7లో ఏముందో చూద్దాం అని మెల్లిగా కోచ్లోకి వెళ్ళాను. ఆ బోగి అంతా కామ్గా ఉంది. ఎవ్వరూ లేరు. కాసేపు ఇక్కడే పడుకుందాం, ఏమవుతుందో చూద్దాం అని అనుకున్నాను. మెల్లగా లైట్స్ బ్లింక్ అవుతూ వస్తూ ఆగుతూ ఉన్నాయి. కిటికీలో నుంచి చూస్తే వచ్చిన బిల్డింగ్, వచ్చిన స్టేషనే మళ్ళీ వస్తున్నాయి. ఇదేంటనుకుని కంగారు పడుతుంటే సడన్గా బోగీలోని ఫ్యాన్స్ ఎవరూ ఆన్ చేయకుండా వాతంతటవే తిరగడం మొదలుపెట్టాయి. బోగీ చివర ఒక ఆవిడ కోపంగా నించుంది. ఎవరండి మీరు అని అడిగాను. సమాధానం లేదు. హే హే ఎవరు అని భయంతో వెళ్ళి చూస్తుంటే నా మాట వినకుండా ట్రైన్లో నుంచి దూకేసింది. నా గుండె జారిపోయినట్టు అనిపించింది. భయంతో నేను వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాను. 2 బర్తులు దాటి నడిచిన తర్వాత సడన్గా ఇందాక ట్రైన్ నుంచి దూకిన ఆవిడ నా మీదకి దూకింది. ఏయ్ అని గట్టిగా అరిచాను. చూస్తే అక్కడ ఎవరూ లేరు. బాబోయ్, ఏంటిది? ఇక్కడ నిజంగానే దయ్యం ఉన్నట్టుంది. సడన్గా ట్రైన్ ఆగింది. ఎవ్వరూ ఎక్కలేదు. కొంచెం సేపటికి ట్రైన్ కదులుతుంటే ఎవరో ఒక అతను S7 బోగీలోకి ఎక్కాడు. ఏంటండి, ఎవరూ ఎక్కలేదు ఈ బోగీలో, అంతా ఖాళీగా ఉంది అని అడిగాడు. సార్, ఈ బోగీ ఏదో తేడాగా ఉంది, వేరే బోగీలో కూర్చుందాం. ఏం తేడా అండి? దయ్యం ఉందండి ఈ బోగీలో. ప్లీజ్ రండి సార్, ఈ బోగీ వద్దు అని చెప్పాను. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, నేను రాను, కావాలంటే మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. నాకు జరిగినవి తలుచుకుని S6లో కూడా ఉండకుండా S3కి వెళ్ళిపోయాను. కానీ నాకు నిద్ర పట్టలేదు. తెల్లారింది. హైదరాబాద్ స్టేషన్ వచ్చింది. నేను దిగి S7 బోగీ దగ్గర చూశాను. ఆ బోగీ దగ్గర చాలామంది గుమిగూడి ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ రాత్రి కలిసిన అతను అతి దారుణంగా చనిపోయి ఉన్నాడు. అతని మెడలో ఫ్యాన్ రెక్కలు పొడిచి ఉన్నాయి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.